ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయాన్నే దేవుని వాక్కుతో మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఏదైనా బాధల గుండా, శ్రమల గుండా మీరు ప్రయాణిస్తున్నా విడిపించడానికైనా సర్వశక్తి కలిగిన దేవుడు. సమస్యల వలయంలో చిక్కుకున్నా తప్పక విడిపిస్తాడు దేవుడు. కాబట్టి ఇక వీటి నుండి నాకు విడుదల లేదని ఎంత మాత్రం కూడా కృంగిపోకండి. విడిపించగలిగిన దేవునిపై ఆశ పెట్టుకోండి. ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడబోతున్నారు. దేవుని వాక్కు పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి, తప్పకుండా విజయం పొందుకుంటారు. అదేవిధంగా మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ కన్నీటిలో ఉన్నా మీ ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను భారంతో. మిమ్మల్ని బాగు చేయగలిగిన, మీ జీవితాలను తిరిగి నిర్మించగలిగిన ప్రభు చేతుల్లో మిమ్మల్ని, మీ సమస్యలను పెడుతున్నాను. తప్పక ఆయన తిరిగి కట్టబోతున్నాడు. మీరు కూడా దేవుని చేతులకు అప్పగించుకోండి మీ జీవితాన్ని. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మీరు నమ్మిన ప్రకారంగానే పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 146వ అధ్యాయము 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సహాయం కొరకు ఎదురు చూస్తూ నాకెవ్వరూ లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానని దిగులుతో ఉన్నారు కదా. నీకు సహాయం అందబోతుంది. ధైర్యం తెచ్చుకో. నీవెవరిపైనైతే ఆశ పెట్టుకున్నావో, ఎవరి సహాయం కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆయన నీకు సహాయం చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆయన అబ్రహాముకు దేవుడుగా ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడుగా ఉన్నాడు. ఆ యాకోబు దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకున్నారో, ఆయన ఎవరికైతే సహాయకుడుగా ఉంటాడో వారి ధన్యులని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈరోజు నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఇక దిగులు పడక్కర్లేదు, ఇక కలవరపడక్కర్లేదు. నీ హృదయంలో ఒకవేళ కలవరం వస్తున్నా, నీకెవరు సహాయం చేస్తారని అనిపిస్తూ ఉన్నా, నీవు ఆశ పెట్టుకున్న, నీవు ఆనుకున్న ప్రభు ఎప్పటికీ నేను విడిచిపెట్టడు. ఆయనపై ఆశ పెట్టుకున్న అబ్రహాముకి ఏ విధంగా సహాయం చేశాడో నీకు కూడా అదే విధంగా సహాయం చేస్తారు. ఆయనపై ఆశ పెట్టుకున్న ఇస్సాకుకి ఏ విధంగా సహాయం చేశారో నీకు కూడా సహాయం చేస్తాడు ఆయన. ఆయనపై ఆశ పెట్టుకున్న యాకోబుకి ఏ విధంగా సహాయం చేశారో నీకు కూడా అదే విధంగా సహాయం చేస్తాడు ఆయన. ఆ యాకోబు దేవుని మీద నీవు ఆశ పెట్టుకున్నావా, తప్పకుండా ఆ యాకోబు అందుకున్న సహాయాన్ని నీవు కూడా అందుకుంటావు. మరి యాకోబు తన అన్నను కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు, భయముతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. నా అన్నకి నేను ఎంతో ద్రోహం చేశాను కదా, నా అన్న నన్ను ఏం చేస్తాడో, నా బిడ్డల్ని ఏం చేస్తాడో, నా పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో, ఎవ్వరు తనకి సహాయకులు లేరు, ఒంటరిగా ఎదుర్కొంటున్నాడు. అటువంటి నిస్సహాయ స్థితిలో యాకోబు దేవునిపై ఆశ పెట్టుకున్నాడు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. తన కుటుంబాన్ని పంపివేశాడు, తన పనివారిని పంపివేశాడు, తన మందల్ని పంపివేశాడు. యాకోబు మాత్రం ఒక్కడు మిగిలిపోయాడు. ప్రార్థిస్తున్నాడు, పోరాడుతున్నాడు దేవునితో. అయ్యా, నా అన్నను నేను ఒక్కడిని ఎదుర్కోలేనయ్యా, మీరు నాకు సహాయకుడుగా ఉంటే, మీరు తోడుగా ఉంటే నేను నా అన్నను ఎదుర్కోగలుగుతాను. కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడండి అయ్యా, నాకు మాట ఇవ్వండి అయ్యా, నన్ను దీవించండి. మీరు నన్ను దీవిస్తేనే కానీ నేను వదలను అని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గోజాడుతున్నాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, తెల్లవారిపోతుంది. అప్పుడు దేవుడు యాకోబును బ్రతిమాలుతున్నాడు, నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతానని.
కానీ యాకోబు మాత్రం విడిచిపెట్టలేదు. నీవు నాకు మాట ఇస్తేనే కానీ విడిచిపెట్టను, నీవు నన్ను దీవిస్తేనే కానీ విడిచిపెట్టను అన్నాడు. ఇక దేవునికి తప్పలేదు యాకోబును దీవించడం. ఇక నుండి నువ్వు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలువు. ఇక నుండి నీవు ఆశీర్వదించబడిన జనాంగమని యాకోబును దీవించి అప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు. నిజమే, మనం కూడా యాకోబు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటే, ఆయన సహాయాన్ని కోరుకుంటే, అంతగా మొరపెట్టుకుంటే, నీవు నన్ను దీవిస్తేనే కానీ నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా, మీరు నాతో మాట్లాడితే కానీ మీ సన్నిధి విడిచిపెట్టను, మీరు నన్ను దీవిస్తేనే కానీ మిమ్మల్ని విడిచిపెట్టను. రాత్రి అయిపోయినా పర్వాలేదు, మరలా ఉదయం అయిపోయినా పర్వాలేదు, ఎన్ని గంటలైనా నీ కొరకు ఎదురు చూస్తానని ఆయనపై ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులుగా మారిపోతారు, వారు బ్లెస్డ్ పీపుల్ అయిపోతారు. యాకోబు ఏ విధంగా ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన జనాంగంగా మారిపోయాడో అదేవిధంగా నీవు కూడా ఆశీర్వదించబడిన వాడుగా మారిపోతావు. నేను బ్లెస్ చేయబోతున్నాడు ఆయన. నీవు ధన్యుడిగా ధన్యురాలుగా మారిపోబోతున్నావు. యాకోబుకు సహాయకుడుగా దేవుడు నీకు కూడా సహాయకుడుగా ఉంటాడు. దేవుడు దీవించిన తర్వాత తన అన్నని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు అన్న మనసు మార్చేశాడు, అక్కడ పరిస్థితులను మార్చివేశాడు. అన్నలో కోపమంతా పోయింది. తమ్ముడిని చూడగానే, తమ్ముడు కుటుంబాన్ని చూడగానే జాలి కలిగింది. పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడు కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు సంతోషంగా. ఈరోజు నీ జీవితంలో కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఇక నాకు సహాయం చేసి వారు ఎవ్వరూ లేరని దుఃఖపడుతున్నారా? నేను ఒంటరిని అనుకుంటున్నారా? అయితే యాకోబు దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. యాకోబును లేవనెత్తిన దేవుడే నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు. యాకోబును దీవించిన దేవుడే నిన్ను కూడా దీవించబోతున్నాడు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ ఎవరిపైన ఆశ పెట్టుకున్నావో, దేనిపైన ఆశ పెట్టుకున్నావో, ఎవరి కొరకు ఎదురు చూచావో కానీ ఇక్కడ నుండి ప్రభుపై ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను దీవించగలడు, ఆయన మాత్రమే నేను ధన్యుడిగా ధన్యురాలుగా చేయగలడు, ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలడు. ఈ లోక సహాయం అంతా వ్యర్థమే. మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈరోజు వరకు నీవెవ్వరిని ఆశ్రయించినా, ఎవరిపై ఆశ పెట్టుకున్నా, ఇక నుండి దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనపై ఆశ పెట్టుకో, తప్పక నీకు సహాయం అందుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేయగలిగిన, నిన్ను లేవనెత్తగలిగిన ప్రభు నీకున్నాడు. ఇంకా బెంగ పెట్టుకోవద్దు, ఆయనపై వేయండి మీ ప్రతి సమస్యను. ఈరోజు యాకోబు వెళ్ళే దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఏమి చేయగలను నేనేమి చేయలేను, నేనేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము. నేనెట్లు సాగగలను ప్రభువా, దారి చూపుమయా. ఏమి చేయగలను నేనేమి చేయలేను. జీవిత నావలు నడిసంద్రములో, బ్రతుకు బాటలో, భయభీతులలో నేనేమి చేయలేను ప్రభువా, నీవే ఆశ్రయము. నేనెట్లు సాగగలను ప్రభువా, దారి చూపుమయా. వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో, వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో నేనేమి చేయలేను ప్రభువా, నీవే
తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరొక దినాన్ని చూడనిచ్చావు. బ్రతికి ఉన్న దేవుడవు, మమ్మల్ని బ్రతుకు అన్నారు. అందుకే మేము బ్రతికి ఉన్నామయ్యా. ఈరోజు మరలా నీ మాటలు వినగలిగాం, నేను స్తుతించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. ఎంతోమందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని. నీ మీద ఆశ పెట్టుకున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. నీపై ఆనుకున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని లేవనెత్తుతున్నందుకు వందనాలు. యాకోబును ఆశీర్వదించిన దేవా, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఆశీర్వదించండి అయ్యా, ఇశ్రాయేలుగా మార్చండి. శారీరకంగా కూడా ఆశీర్వదించండి తండ్రి, మానసికంగా ఆశీర్వదించండి అయ్యా. వారు ఎక్కడ లోటు కలిగి ఉన్నారో, ఎక్కడ బాధపడుతున్నారో, దీనిని గుర్చి ఏడుస్తున్నారు, పై నుండి సహాయాన్ని మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది ఈరోజు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, నీ కొరకు వేచి ఉన్నారో అయ్యా, నీవు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చేసేవారు లేరు తండ్రి. నీవే నాకు ఆశ్రయము, నీవే నా దుర్గము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు నీవే. నేను నీకు ఎవ్వరిని నమ్ముకోలేదయ్యా, ఎవ్వరి మీద ఆశ పెట్టుకోలేదు. మీరే నా ఆశ, మీరే నా శ్వాస అని ఎంతమంది ఈరోజు 1000 కళ్ళతో నీ కొరకు ఎదురు చూస్తున్నారో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ అడుగు పెట్టండి, ప్రతి జీవితంలోనూ అడుగు పెట్టండి. వారి సమస్యలు ఏవైనా వారి సమస్యలను అడుగు పెట్టండి. మీరు అడుగు పెడితే ప్రతి గృహము మారిపోతుందయ్యా, ప్రతి జీవితం మారిపోతుందయ్యా. అద్భుతకరమైన మార్పును మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎవరైతే సమస్యలో ఉండే ప్రార్థన వినపం తెలియజేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కొక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. పాపం నుండి, శాపం నుండి, వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వ్యాధిగ్రస్తులుగా మంచంపోయిన వారందరినీ కూడా ఇప్పుడు తాకండి నాయన. నీ జీవముతో, నీ శక్తితో నింపి అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల్లో ఉండి అప్పుల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతకరమైన మార్గము తెరుస్తున్నందుకు వందనాలు. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన వారికి రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఇండ్లు నష్టపోయిన వారికి, స్థలాలు నష్టపోయిన వారికి, పొలము నష్టపోయిన వారికి న్యాయం జరిగిస్తున్నందుకు, తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలపండి నాయన. విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి నాయన. కుటుంబ కలతలను బట్టి కోర్టు కేసెస్ అనుభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగులను అభివృద్ధి చేయండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించినందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. తండ్రి, పరిచర్య చేసిన ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండండి. వారి పరిచర్య 100 అభివృద్ధి చేయండి. నీ కొరకు వాడుకోండి తండ్రి. తిరిగి స్కూల్స్, కాలేజెస్ ప్రారంభించి బిడ్డలందరూ స్కూల్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా ప్రతి ఒక్కరికి తోడండి తండ్రి. వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చినందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి జయకరంగా ఈ దినాన్ని ముగించడానికి సహాయం చేస్తున్నారని నమ్మి యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సృష్టికర్తైన దేవునికి సహాయకుడిగా ఉన్నాడు, ఇక భయపడొద్దు. ఆయన కార్యం చేసేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. అద్భుతం చూడబోతున్నావు. ఈ వాగ్దానం నా కొరికైన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.